హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. ప్రతి శివాలయంలో శివలింగం ముందు మనకు మహానందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు కదా! ఆ నంది పుట్టుక వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శిలాద మహర్షి అనే ఋషి తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఆయనకు అమరత్వ గుణాలు కలిగిన దివ్య బాలుడు కావాలని వరం కోరుకున్నారు. శివుడు అతని భక్తికి మెచ్చి యజ్ఞం ద్వారా పుట్టిన దివ్య బాలుడిని అనుగ్రహించారు. ఆ బాలుడే నందీశ్వరుడు. నంది చిన్నప్పటి నుంచే శివుని భక్తిలో లీనమయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మిత్ర మరియు వర్ణ దేవతలు ఋషుల రూపంలో శిలాదిని ఆశ్రమానికి వచ్చారు. వారు నంది జాతకాన్ని చూసి, నీ కుమారుడు సర్వలక్షణాలతో ఉన్నాడు, కానీ దీర్ఘాయుష్యు లేదు అని చెప్పారు. దాంతో నంది మరింత కఠోర తపస్సు చేసి శివుడిని ఆరాధించాడు. అప్పుడు శివుడు మరియు పార్వతీదేవి ప్రత్యక్షమై నందికి దివ్య వరాలు ప్రసాదించారు. అమరత్వం ప్రసాదించారు. నందికేశ్వరుడు అనే బిరుదు ఇచ్చారు. తన గణాలన్నిటికీ గణాధిపతిగా నియమించారు. తనను దివ్య వాహనంగా స్వీకరించారు. కైలాసంలో తమ సమీపంలోనే స్థానమిచ్చారు. ఆ రోజు నుంచి నంది శివుని ప్రధాన భక్తుడిగా, గణాధిపతిగా మరియు శివుని వాహనంగా ప్రసిద్ధి చెందారు. అప్పటి నుంచి నంది ఎప్పుడూ శివుని ముందు కూర్చొని ఆయనను ఏకాగ్రంగా దర్శిస్తూ ఉంటారు. ఆగమ శాస్త్రాల ప్రకారం కూడా శివాలయంలో నంది ఎప్పుడూ శివలింగాన్ని ఎదురుగా చూసేలా ప్రతిష్ఠించాలి అని చెప్పబడింది. అందుకే భక్తులు నందీశ్వరుణ్ణి దర్శిస్తూ శివుడిని చూస్తారు. నంది చెవిలో పోరుక చెప్పే ఆచారం అతను శివునికి అత్యంత సమీప భక్తుడు అన్న విశ్వాసం నుంచి ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. హరే కృష్ణ.